మనం కళ్ళు మూసి కళ్ళు తెరిచేకల్లా కువైట్ ప్రభుత్వం వచ్చేసి 157 లీటర్లు అయితే ప్రొడ్యూస్ చేస్తుంది పెట్రోల్ని. పెట్రోల్ ఎలా వస్తుంది, పెట్రోల్ బావులు ఎలా ఉంటాయి, పైపులు మొత్తం అయితే కన్నా వీడియో అయితే చేశాను. చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. అదైతే డేంజర్ ప్లేస్ ఎక్కువైతే, కానీ నేను వెళ్ళడం అయితే జరిగింది వీడియో కోసం అయితే. ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు అయితే. ఇలాంటి మరెన్నో వీడియోలు అయితే చేస్తుంటాను కువైట్ నుండి. దీంట్లో అయితే కన్నా ప్రస్తుతానికి అయితే కొంచెమే ఉంది. ఇంకో బావిలో పోయి చూపిస్తాను చూడండి. అది కూడా చూడండి ఎంత బ్లాక్గా ఉందో. ఇదైతే క్రూడ్ ఆయిల్, అంతా మొత్తం క్రూడ్ ఆయిల్. ఇది చాలా రోజుల తర్వాత అయిపోయింది కాబట్టి ఇది ఇలా వదిలేశారు. ఇప్పుడు కొత్తగా ఉండేది ఒక బావిని అయితే చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి ఎడారిలో ఉంటుంది, సుబ్బియా. ఇక్కడ వచ్చేసి సుబ్బియా ప్రాంతంలో ఉంటుంది ఇది. పెట్రోల్ బావులు సుబ్బియా ప్రాంతంలో ఇదైతే కన క్రూడ్ ఆయిల్ ఫుల్గా ఉండేది అయితే బావి. ఇది చూడండి, చూపిస్తాను పూర్తి వీడియో అయితే చూడండి, స్కిప్ అయితే చేయకండి. చూడండి బయట అయితే ఎంత బ్లాక్గా కాలిపోయినట్టు పోయింది మొత్తం. అది ఆ సెగ అయితే కన ఎంత వేడిగా ఉంటుందంటే అంత వేడిగా ఉంటుంది. చూడండి ఎంత కాలిపోయింది అంతా మొత్తం అయితే బయట. చూడండి ఇదే అండి క్రూడ్ ఆయిల్. చూడండి ఎలా ఉందో, ఎంత బ్లాక్గా ఉంటుందో. క్రూడ్ ఆయిల్ అంటే ఇలా ఉంటుంది. అదో ఆడ దూరంగా కనిపిస్తుంది కదా, ఆ పైపు ద్వారా అయితే వెళ్ళిపోతుంది బయటకు అయితే. ఇదైతే చాలా అంటే చాలా వేడిగా ఉంటుంది. అందుకే చూడండి చుట్టుపక్కల అయితే ఎలా మాడిపోయిందో, నల్లంగా అయితే ఉంది. చుట్టుపక్కల కూడా అంతా అయితే మొత్తం అయితే నల్లగా ఉంది. దాని చుట్టూరు కూడా కంచె అయితే వేసింటారు ఖచ్చితంగా. ఎందుకంటే జంతువులు అందుకు పోకుండా అయితే కంచె అయితే ఖచ్చితంగా వేస్తారు. చూడండి ఎంత బాగా వేసారు కంచె అయితే కన. మనుషులు అందుకు పోవడానికి వీలు లేకుండా అయితే గేట్లు అయితే బంద్ చేసి ఉంటారు. ఇప్పుడైతే కొన్ని అయితే ఓపెన్ చేసి ఉంటారు, మామూలుగా అయిపోయి ఉంటాయి కదా, వాటిని అయితే కొన్ని అయితే ఓపెన్ చేసి ఉంటారు. వాటిని అయితే చూడొచ్చు మనము. మామూలుగా అయితే డేంజర్ ప్లేస్, ఇక్కడికైతే రాకూడదు మనం అయితే. కొన్ని బావుల దగ్గర అయితే కెమెరాలు కూడా ఫిక్స్ చేసి ఉంటారు. ఎందుకంటే ఎవరైనా వచ్చినా కానీ వాళ్ళకి కనపడుతుంది ఆ కెమెరాల్లో అప్పుడే. ఈ కంచె అయితే చూడండి ఎలా ఉందో ఇప్పుడైతే కన. ఇంకా ఇది వచ్చేసి పైప్ లైన్ అన్నమాట. పైప్ లైన్ అంటే పైప్ లైన్ ఒక కంపెనీ దగ్గరికి పోవడానికి. ఇది ఆ క్రూడ్ ఆయిల్ అంతా కూడా అక్కడ పోవడానికి అయితే ఈ పైప్ లైన్ వాల్, ఇది వాల్ సిస్టమ్. ఇక్కడ నుంచి ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేయాలంటే ఆన్ చేయొచ్చు ఖచ్చితంగా. దీనికి కరెంటు ఎలా అంటే బ్యాటరీ ఉంటుంది ఖచ్చితంగా. ఇక్కడ బ్యాటరీ ఒకటి, జనరేటర్ ఒకటి, రెండు అయితే ఉంటాయి. ఇప్పుడైతే చూపిస్తాను చూడండి. కేపీసీ అనేది పెద్ద కంపెనీ. ఇది వచ్చేసి 1934లో ఫస్ట్ ఆయిల్ కనెక్షన్ అయితే ఈ కంపెనీ అయితే తీసుకుంది. తర్వాత అయితే చాలానే వచ్చాయి, కేఓసి, కేఓటీసీ అని చాలా కంపెనీలు అయితే వచ్చాయి మళ్ళీ తర్వాత. ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే బ్యాటరీ జనరేటర్ అని చెప్పినా కదా, మామూలుగా దానికి కరెంటు సప్లై మన బోర్లు ఎలా లాగుతాయి అలా సేమ్ టు సేమ్ అలానే ఇవి కూడా ఇలా జనరేటర్ కరెంట్ సప్లై అయితే పెట్రోల్ బావులకు ఇలా అయితే ఉంటుంది మామూలుగా బయటికి తీయడానికైతే. కంపెనీ ఏదైనా కానీ చాలా జాగ్రత్తగా ఉంటాయి. ఎందుకంటే ఏం ప్రాబ్లం రాకుండా పెట్రోల్ దగ్గర చాలా అంటే చాలా భద్రంగా అయితే ఉండాలి ఇంటి దగ్గర. ఎందుకంటే ఇది గ్యాస్ కాబట్టి త్వరగా రియాక్షన్ అవుతుంది. అందుకనే అయితే కన త్వరగా ఏదైనా కానీ తొందరగా రియాక్షన్ అయితే తీసుకోవాలి, లేకపోతే పెద్ద ఆర్థిక నష్టం ఇలాంటివి అయితే చాలా ఉంటాయి. వీటికి వేసే పైపులు కానీ మీటర్లు కానీ ఏవైనా ప్రతి ఒక్కటైనా కానీ క్వాంటిటీతో ఉంటాయి, ఖచ్చితంగా ఉండాలి కూడా. చూస్తున్నారు కదా కంచె ఏ విధంగా వేసినారు కంపెనీ వాళ్ళు అయితే. ఇంకపోతే పైపుల విషయానికి వస్తే పైపులు అంత స్టాండర్డ్ ఏవిగానే ఉండవు. వాటికి బిగించే బోల్ట్ కానీ ప్రతి ఒక్కటి క్వాంటిటీగా ఉంటాయి అందులో. చూస్తున్నారు కదా ఇలా పెద్ద పెద్ద పైపుల్లో అయితే ఒక కంపెనీ దగ్గరికి అయితే వాళ్ళు పైపులు వేసుకుంటారు మామూలుగా. ఆ పైపుల నుంచి అయితే ఇంకా ట్యాంకీలకు పంపించి ఇంకా కంపెనీకి అయితే పంపిస్తారు. అక్కడి నుంచి అయితే ఇంకా పెట్రోల్, డీజిల్ ఏది కావాలనే తీసుకుంటారు వాళ్ళు. క్రూడ్ ఆయిల్ అయితే ఇలా పైపుల్లో అయితే సరఫరా అవుతుంది ప్రతి ఒక్క కంపెనీకి కూడా సేమ్ టు సేమ్ ఇలా ప్రాసెస్ అయితే. ఇది వచ్చేసి పైప్ మధ్యలో వాల్ సిస్టమ్. ఇది చూడండి ఎలా ఉందో. మనం వాటర్కి గ్యాస్ పైపులు పెడతాం కదా, సేమ్ టు సేమ్ అది కూడా ఇలానే. గ్యాస్ దూరంగా పోవాలి కదా, అది కింద సపోర్ట్గా అయితే
కంకర, సిమెంట్‌తో అయితే ఏసి దిమ్మెలైతే పెడతారు వాటికి ఖచ్చితంగా. ఎందుకంటే బరువుగా ఉంటాయి కాబట్టి అవి. భూమి లోపల పెట్టినారంటే ఖచ్చితంగా అవి కుంగిపోవడం జరుగుతాయి. అందుకని అయితే ఇలా సిమెంట్, కంకర ఏసి అయితే ఖచ్చితంగా పెడతారు. ఇక్కడ వర్క్ చేస్తుంటారు గదా! వాళ్ళకైతే ఖచ్చితంగా ఒక అంబులెన్స్ అయితే తప్పనిసరిగా ఉంటుంది. ఏదైనా ఎమర్జెన్సీ కేసులు గాని ఖచ్చితంగా ఉంటాయి ఇక్కడ. గ్యాస్ కంపెనీల దగ్గర. అందుకైతే ఈళ్ళకు ఎమర్జెన్సీ ఖచ్చితంగా ఉంటుంది. అంబులెన్స్ కానీ, డాక్టర్ కానీ వాళ్ళకి అందుబాటులో ఉంటారు. ఎప్పుడేం జరుగుతుందో తెలీదు కదా! అందుకనైతే ఖచ్చితంగా ఉంటుంది. ఇంతకుముందు ఆ పైపులు చూపించినా కదా! వాల్లు అని. అక్కడి నుంచి అయితే ఇక్కడికైతే ఆయిల్ అంతా అది క్రూడ్ ఆయిల్ అంతా కూడా ఇక్కడికొచ్చేస్తది. ఇక్కడ ఉంది కదా! ఇప్పుడు చూపిస్తున్నా కదా వీడియోలో. మొత్తం అయితే ఇక్కడికైతే వస్తుంది. ఇక్కడి నుంచి అయితే ట్యాంకర్‌లో కంపెనీకైతే పోతుంది ఇది మొత్తం. కొంచెం ప్యూరిఫై చేసి తర్వాతైతే పంపిస్తారు కంపెనీకైతే. చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో. నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్